దేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటిన నేటికి బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మంది భారత రాజ్యాంగ ఫలాలు అందుకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుకున్న సమాజం సాధించాటే అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలని అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని, సాధించిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ తొలుత జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి ఎంతో మంది త్యాగధనులని ఈ సందర్భంగా వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, వారి కుటుంబాలకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరపున ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దాస్య శృంఖలాల నుంచి భారతదేశం విముక్తి పొంది 78 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాతంత్ర ఫలాలు అందాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కోరుకుంటున్నాం. ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రం 78 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పటికీ అనేక ప్రాంతాలు ఇంకా అభివృద్ధి జరగలేదు. అనేక సామాజిక వర్గాలు కూడా అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి ఉన్నాయి. ఇంకా సమాజంలో వివక్షత కొనసాగుతూనే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల సాధన కోసం ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. 78 సంవత్సరాల తర్వాత కూడా పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి సమాజం రావాలి అనంటే అన్ని వర్గాలు కలిసికట్టుగా ఒక భారతీయత అనే భావంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే వెనుకబాటుకు గురైనటువంటి దశాబ్దాల పాటు అభివృద్ధికి నోచుకున్నటువంటి తెలంగాణ బిడ్డలు ఒక మంచి పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు శాంతియుతంగా గాంధీ మహాత్ముని మార్గంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం మా రాష్ట్రం మాకు కావాలని గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగా స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ఒకటిగా నిలిచింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావటం వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందిందనేది మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు, తెలంగాణ ప్రజలకు కావలసిన నీళ్లు, తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి ఆర్థిక వనరులు కూడా ఈ రాజ్యాంగం ప్రకారం కల్పించబడ్డాయి. ఈరోజు ఆ స్వేచ్ఛా ఫలాలను తెలంగాణ బిడ్డలు ఈరోజు ఆస్వాదిస్తున్నారు. దీనికి కేసీఆర్ గారికి తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్నారు. అలాగే
రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా ఆర్థికంగా విద్యారంగంలో అందరికీ హక్కుల కోసం ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు జరగటం అనేటువంటి దురదృష్టకరం. ఇప్పటికే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 78 సంవత్సరాలు స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా తమ హక్కుల కోసం పోరాటం చేయటం అంటే స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అందలేదనేటువంటిది నేను బలంగా భావిస్తున్నాను. కాబట్టి రాజకీయ పార్టీలు ఈ సందర్భంగా ఒక్కసారి పునఃసమీక్షించుకోవాలి. ఎందుకు అనంటే అందరికీ సమానమైన హక్కులు రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులు అందరికీ, అది వ్యక్తిగతంగా కావచ్చు, రాష్ట్రాల పరంగా కావచ్చు, అవి సరిగా ఇప్పటికీ అందటం లేదనేటువంటిది వాస్తవం. అలాగే ఏదైతే స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలని అర్పించి ఈ దేశం స్వాతంత్రం వస్తేనే ఇక్కడున్న భారతీయులందరికీ కూడా స్వేచ్ఛ వాయులతో పాటు స్వేచ్ఛ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కాదు, ఆర్థిక స్వేచ్ఛ, అన్ని మత స్వేచ్ఛ, అన్ని రకాల స్వేచ్ఛలు అందుతాయనేటువంటి ఒక భావనతోని వారి యొక్క ప్రాణాలను తురప్రాయంగా అర్పించారు. ఉరికంబాలెక్కినటువంటి భగత్ సింగ్ కానివ్వండి, రాజగురు సుఖదేవ్ లాంటి వారు, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోసు, అనేక మంది త్యాగాల ఫలితంగా ఈ యొక్క మనకు స్వాతంత్రం సిద్ధించడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలు, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేసినప్పుడే నిజమైన స్వాతంత్రం ఈ భారతదేశానికి వచ్చినట్టు మనందరం భావించాలి. ఇప్పటికే అనేకమైనటువంటి హక్కులు, చాలామంది రాజ్యాంగం ఫలాల్ని అనుభవిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో జరగాలి అనంటే కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం పరిరక్షించి రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మరింత పేద ప్రజలకు చేరువుగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. తెలంగాణ అభివృద్ధి జరిగినప్పుడే ఆ ఫలాలు అన్ని వర్గాలకి అందుతాయనే ఉద్దేశంతో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నది అని అంటే అది కేసీఆర్ గారు చేసినటువంటి కృషి వల్లనే జరిగిందనేది మేము ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరపున తెలియజేస్తున్నాం. జై హింద్.